జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీరు గుర్తించినారో లేదో, మన చుట్టూ కూడా మనుషుల రూపంలో ఉండే కొన్ని గుంట నక్కలు ఉంటాయన్నమాట. అవి ఎప్పుడు కూడా ఏదో విధంగా మనల్ని అంతమొందించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఏరా నీకేమన్నా పొద్దున్న లేసి ఏమన్నా నీకేమన్నా మెంటల్ ఏమన్నా వచ్చింది? ఆ గుంట నక్కలేంది, మనుషుల రూపంలో ఉండేది ఏంది, అవి మన చెటగోరేది ఏంది, ఏం మాట్లాడతామరా నాయన అని చెప్పి మీరు అనుకోవచ్చు. నేను పక్కా క్లారిటీగానే మాట్లాడుతున్నా. ఈ న్యూస్ విన్నాక మీకు అది అర్థమవుతుంది. ఓకేనా? సరే, పాయింట్కి వద్దాం. ఇది వినడానికి మీకు కొంతవరకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మనది సెక్యులర్ దేశం కదా. ఇలాంటి సెక్యులర్ దేశాలలో ఇటువంటి సంఘటనలు సర్వసాధారణంగా మారిపోయినాయి. మొన్నటికి మొన్న అస్సాంలో ఒక పెయింటర్ కోసం 70 మంది స్పెషల్ పోలీస్ ఫోర్స్ పోయి అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఏందిరా, ఒక పెయింటర్ కోసం ఏంది 70 మంది స్పెషల్ పోలీస్ ఫోర్స్ పోవడం ఏంది, అరెస్ట్ చేసేది ఏంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇంకా ఉండాలి ఈనండి, బాగా ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అంబులెన్స్ డ్రైవర్ ఒక ఆయన కోసం ఏకంగా 200 మంది సిఆర్పిఎఫ్ కమాండోలు రావాల్సి వచ్చింది. అసలు సరే ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం, చెప్పే ప్రయత్నం చేస్తా. అబ్దుల్ బాసిత్ అనే వ్యక్తి చెన్నైలో నివసిస్తూ ఉంటాడనమాట. ఇతను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినాడు. సరే, ఇతను చెన్నై నగరంలోనే పురసావల్కం ప్రాంతంలో అంబులెన్స్ నడుపుతా జీవితం అయితే గడుపుతూ ఉన్నాడు. అంటే ఈ అబ్దుల్ బాసిత్ ఒక అంబులెన్స్ డ్రైవర్ అన్నమాట. మామూలుగా అంబులెన్స్ డ్రైవర్ అంటే సరే ఎంతో కొంత ఏది కొంచెం మనసు మంచిదే ఉంటుందిలే, హెల్పింగ్ నేచర్ బాగుంటుంది, లేకపోతే అసలు అట్టా పనికే ఎవరు పోరు కదా, ఆ పని చేసే వాళ్ళకి ఓపిక ఎక్కువ ఉండాలి కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. చాలా మంచోడు, చాలా ఓపికనోడు, అది ఎట్టా అనేది చెప్తా మీకు. అయితే నిన్న ఉదయం ఒక్కసారిగా 200 మంది సిఆర్పిఎఫ్ కమాండోలు ఈ అబ్దుల్ బాసిత్ ఇంటిని చుట్టుముట్టినారియా. 10 మందికి పైగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అంటే ఎన్ఐఏ వాళ్ళు అంటారు చూడు, వాళ్ళు అందరూ పొజిషన్స్ తీసుకొని రెడీ అయిపోయినారు. ఇక ఈ అబ్దుల్ బాసిత్ ఇంట్లో నుంచి బయటికి రాగానే ఈ సిఆర్పిఎఫ్ కమాండోలు అందరూ కూడా ఒక్కసారిగా ఈ అబ్దుల్ బాసిత్ మీద దూకే అతన్ని కింద పడేసి అతని కాళ్ళు చేతులు కట్టేసి అరెస్ట్ చేశారు. అర్థమవుతుందా? ఇది చూసినటువంటి ఆ చుట్టుపక్కల వాళ్ళకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాల. అంతమంది కేంద్ర బలగాలు రావడం ఏంది, పైగా ఈ ఎన్ఐఏ అధికారులు రావడం ఏంది, సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఈ అబ్దుల్ బాసిత్ను మరీ ఇంత దారుణంగా అరెస్ట్ చేయడం ఏందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఊరికి కూడా అర్థం కాల. నిన్నటి వరకు ఆ ఇరుగు పొరుగు వాళ్ళు మామూలుగా అందరూ ఉండకపోవచ్చు, కొంతమంది ఎట్లా ఉంటారంటే వరుసలు పెట్టి పిలిచే అలవాటు ఉంటుంది కొంతమందికి. ఏది ఇప్పుడు గ్రామీణ వాతావరణంలో పెరిగిన వాళ్ళకు తెలిసి ఉంటుంది. అది కులంతో పని లేకుండా, కులాల పని సరే ఆ వర్గం ఈ వర్గం అని లేకుండా చిన్న పెన్న అక్క తమ్ముడు బావ అని చెప్పి అట్లా పిలుచుకుంటూ ఉంటారు. అట్నే సరే కొంతమంది ఇట్లా ఈ వరుసలు కలిపి పిలిచేవాళ్ళు కొంతమంది ఉంటారనమాట. ఆ విధంగా నిన్నటి వరకు తమను అన్న అక్క వదిన చెల్లి అని చెప్పి అన్న అని చెప్పి పిలిచినవాడు వరుసలు కలిపి పిలిచేటటువంటి ఈ అబ్దుల్ బాసిత్ను ఎందుకు కేంద్ర బలగాలు అంత దారుణంగా మిందబడి మరీ అరెస్ట్ చేస్తున్నారో ఎవరికి అర్థం కాల, అక్కడ ఉండే హిందువులు ఎవరికి కూడా. తరువాత సరే ఈయన గారిని పట్టకపోయినారు. ఈ టీవీలలో ఈ అబ్దుల్ బాసిత్ను చూసి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారిగా హడలిపోయినారు. అట్నే ఇంతక విషయం ఏంటంటే ఈ అబ్దుల్ బాసిత్ అనే వ్యక్తి ఒక తీవ్రవాది, అది కూడా ఐఎస్ఐఎస్ తీవ్రవాది అనమాట. ఇతను పైకి అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తా, హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తిగా నటిస్తా, లోపల మాత్రం అమాయకులైనటువంటి ముస్లిం యువకులను రాడికలైజేషన్ చేసి ఐఎస్ఐఎస్ తీవ్రవాదులుగా మార్చడమే ఈ అబ్దుల్ బాసిత్ యొక్క పని. చూడండి, ఈ విధంగా తీవ్రవాదులుగా మారిన రాడికల్స్ను హిందువులపై దాడులకు ప్రేరేపించడమే ఈ అబ్దుల్ బాసిత్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ఈ అబ్దుల్ బాసిత్ ప్రత్యేకంగా ఒక సీక్రెట్ వాట్సాప్ గ్రూప్ను కూడా ప్రారంభించాడంట. అంతేకాకుండా సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్లను ప్రారంభించి వాటిలో ఈ రాడికల్స్గా మారినటువంటి ఈ ముస్లిం యువకులకు మాత్రమే ఈ యాక్సెస్ అయితే కల్పించాడు. ఈ విధంగా గత 2 సంవత్సరాల నుంచి ఈ అబ్దుల్ బాసిత్ అమాయకులైనటువంటి ముస్లిం యువకులను ఈ రాడికలైజేషన్ చేయడము, వాళ్ళను ఐఎస్ఐఎస్లో చేర్పించడం, వాళ్లకు హిందువులను ఏ విధంగా హత్యలు చేయాలో ఈ ట్రైనింగ్ ఇవ్వడం వంటి పనులన్నీ కూడా యథేచ్ఛగా చేస్తూ ఉన్నాయంట. ఈ క్రమంలో ఎన్ఐఏ అధికారులు కేంద్ర బలగాలు కలిసి ఒక్కసారిగా ఈ అబ్దుల్ బాసిత్ని అయితే పట్టుకున్నాయి. ఒక్క అబ్దుల్ బాసిత్ను మాత్రమే కాకుండా ఈ అబ్దుల్ బాసిత్కు తమిళనాడు వ్యాప్తంగా 20 ప్రదేశాలలో అంటే 20 ప్రాంతాలలో ఈయన గారికి సంబంధించినటువంటి మనుషులు ఉన్నారంట. దీంతో ఎన్ఐఏ అధికారులు కేంద్ర బలగాలు కలిసి ఒక్క అబ్దుల్ బాసిత్ను మాత్రమే కాకుండా ఆ 20 ప్రాంతాలపైన కూడా దాడులు నిర్వహించారు. ఈ 20 ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ జిహాదీలందరినీ కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నింటిని కూడా ఎప్పటికప్పుడు టీవీలో చూసినటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా
ఏమిలే వాళ్ళ గుండెకాయలన్నీ కూడా జారిపోయినాయి, గులాబ్ జాములు అయిపోయినాయి. ఇన్నాళ్లుగా తమలో ఒకటిగా, తమ స్నేహితునిగా, తమ బంధువుగా భావించినటువంటి ఈ అబ్దుల్ బాసిత్తో తమను చంపడానికి ఇంత నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవడం తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక హిందువులందరూ కూడా ఏంలా నోట మాట రాకుండా పడిపోయినారు. అదేనైనా మ్యాటరా? ఇప్పుడు అర్థమవుతుందా? గుంట నక్కల రూపంలో ఉండే మనుషులు అనేవాళ్ళు ఎవరో వాళ్ళు ఎట్టుంటారో మీకు అర్థమవుతుంది కదా. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతా మన అనుకుంటే కష్టమే, అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలా. సరే, అప్పట్లో ఏది బ్రిటిష్ వాళ్ళ కాలంలో స్వాతంత్రం కోసం పోరాడింది మనోళ్ళే. ఈ బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకుతా పనిచేసి మనోళ్ళని హత్యలు చేయించింది, ఏది ఇన్ఫర్మేషన్ ఇచ్చి హత్యలు చేయించింది కూడా మనోళ్ళే. అర్థమవుతుందా? అదేవిధంగా రీసెంట్గా చాబా అనేది సినిమా ఒకటి రిలీజ్ అయింది, ఎవరిది? సంభాజీ మహారాజ్ గారిది. ఓకేనా? మరి ఆ సినిమాలో మీరు చూసినారో లేదో, ఆయన్ను పట్టించేది ఏది? శత్రువులు పట్టించేది స్వయంగా వీళ్ళ బామర్దులే. ఆ విధంగా మనలో కూడా కొంతమంది వీళ్ళ స్వార్థం కోసము వాళ్ళ బూట్లు నాకే ఉండా కొడుకులు ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది మొత్తానికైతే కాలము పరిస్థితులు బాగాలేవు. ఏమే స్వార్థం కోసం ఎవరు దేనికైనా కూడా దిగజారిపేటగా ఉన్నారు. కొంతమంది మత పిచ్చితో బతుకుతా ఉంటే కొంతమంది డబ్బు పిచ్చితో బతుకుతారు. మొత్తానికి మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉండాలి. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.